జగిత్యాలలో ప్రభుత్వ పెన్షనర్స్ సంయుక్త కార్యాచరణ సమితి ఆందోళనకు దిగింది. ఆర్డీఓ కార్యాలయం ఎత్త పెన్షనర్లు నిరాహార దీక్షను చేపట్టారు. రిటైర్మెంట్ బకాయిలను ఏకమొత్తంగా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంఘీభావం ప్రకటించారు. గత ప్రభుత్వ విధానాల వల్లే ఉద్యోగులు పెన్షనర్లకు సమస్యలు తలెత్తాయని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రిటైర్మెంట్ బకాయిల చెల్లింపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. ఇంకా అధికారులు ఉంటారు, అసెంబ్లీలో ఒక్కరే స్పీకర్ నోట్ చేసుకుంటారు, ఆ మంత్రి ఓసారి ఉంటాడు లేకపోతే ఉంటాడు. కానీ టీవీలలో చూసి అబ్బా మా సారు అసెంబ్లీలో మాకు లేవనెత్తున్నారు. దాంతో మన నాయకులు ఉంటారు, రాష్ట్ర నాయకులు ఉంటారు, మేము ఉంటాం, అందరం కలిసి కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు వెళ్ళొచ్చిన మనిషి, వారు కూడా కింది స్థాయిలో ఒక జడ్పీటీసీగా, ఒక శాసనసభ్యునిగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేశాక ముఖ్యమంత్రి. కాబట్టి వారికి కూడా అన్నిటి పట్ల అవగాహన ఉన్నది. తప్పకుండా నేను వారి పక్షాన ఈ సమస్యలు తీర్చే విధంగా